హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వడియాలు పెడదామని రాత్రి 2 పావులు నానబెట్టి పెట్టుకున్నా. రేషన్ బియ్యమే, మామూలు మసూర బియ్యం కాదు, రేషన్ బియ్యం ఉంటే పెట్టుకోవచ్చు. నానబెట్టినాను, రాత్రి అంతా నానాయి. ఇప్పుడు మిక్సీలో కొట్టిస్తాను. మిక్సీ పట్టించేసి తర్వాత పెడతా. ఇట్లా పలుసుగా దోశ కొట్టుకునేట్టు కొట్టుకునేసి కొద్దిగా బరకగా కొట్టుకునేస్తే వడియాలు బాగా వస్తాయి. ఇట్లా కొట్టి దీంట్లో పోసుకోవాలి. మళ్ళీ గట్టిగా వద్దు, మరీ అంత పలచగా వద్దు. మన దోశ కలుపుకొని మైనగా కొట్టుకోవాలి. వడియాలకు కొట్టి పెట్టినా కదా బియ్యము, దానికి ఎసురు ఎంత పోసుకోవాలంటే 5 పాలు ఉడికేసరికి 4 పావులు వేసుకొని ఉడకబెట్టాలి నీళ్ళు బాగా. ఎసురు పెట్టినానని చెప్పినా కదా, ఎసురు కాగిపోయింది. పిండి పోసుకున్నాం. ఇట్లా పలచగా చేసుకునేసి దీంట్లో పోసేసి కలబెట్టుకోవాలి. గుంటలు కట్టకుండా కలబోసుకోవాలి. గుంటలు కడితే కన్నా పిండి మళ్ళీ బాగుండదు. ఇప్పటికే గుంటలు కట్టేస్తుంది. వేసుకుంటాను ఉప్పు, దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉప్పు కలుపుకోవాలి. రెండు పావులు అని చెప్పినా 2 సట్లు పెట్టినా చాలా కొంచెం పెద్ద సట్టు పెట్టుకొని చేసుకోవాలి. క్లాత్ పరుచుకోవాలా. క్లాత్ పరుచుకునేసి వేసుకోవడంలో కట్టి వేసుకోవాలి. ఇట్లా ఉడకబెట్టుకున్న తర్వాత తొడబెట్టుకోవాలా. దీంట్లో ఉప్పు వేసినాం, జీలకర్ర వేసినాం, పిండి కొట్టుకొని అన్నీ రెడీ చేసుకొని వచ్చినాము. ఇప్పుడు వడియాలు వేస్తున్నాం. వేసుకోవాలా. బాగా ఎండిన తర్వాత నీళ్ళు ఉడకబెట్టుకోవాలి. అయిపోయినది. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత నీళ్ళు చల్లి వడగలిపి చూపిస్తాం. నిన్న వడాలు పెట్టినాను కదా, క్లాత్ మీద ఇట్లా నీళ్ళు చల్లుకోవాలా. నీళ్ళు చల్లుకున్న తర్వాత ఇట్లా వేసి అన్నీ ఇట్లా ఓడబెరుకోవాలా. ఇట్లా ఓడబెరికేసి ప్లేట్లో వేసుకొని ఇట్లా ఓడబెరికేయాలి. ఇట్లా వచ్చినాయి అన్నీ ఓడబెరికినాక అదే క్లాత్ నుంచి అన్నీ ఓడబెరికేసిన ఈ మాదిరి అన్ని పెట్టుకోవాలా. వడియాలు రెడీ అయిపోయినాయి.